కాళహస్తీశ్వర శతకంలోని 11వ పద్యము తాత్పర్యము. వీడెంబప్పిన ఎప్పుడున్ తమస్తుతుల్ విన్నప్పుడున్ పొట్టలో కూడున్నప్పుడున్ శ్రీవిలాసములు పైకొన్నప్పుడున్ గాయకుల్ పాడంగా వినునప్పుడున్ చలగుదంభప్రాయ విశ్రాణనన్ క్రీడాశక్తులనేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం. హే కాళహస్తీశ్వర, తమకు తాంబూలము దొరికినప్పుడు అనగా భోగాలు కలిగినప్పుడు, తాంబూలము భోగానికి చిహ్నము, తమను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపు నిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్య వైభవాలు బాగుగా ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు, తమ గొప్పతనాన్ని చూపుటకై ఆడంబరముగా దానధర్మాలు చేయుచు విర్రవీగుచూ ఉన్నవారిని గూర్చి ఏమి చెప్పవలెనో కదా స్వామి అని ఈ పద్య భావము. శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 12వ పద్యము తాత్పర్యము. నిన్ను సేవింపక ఆపదల్ పొడమని నిశ్చోత్సవంబు అబ్బని జనమాతృండనని మహాత్ముడు అనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుదింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే కదా శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం. నిన్ను సేవించుచుండగా నాకు కష్టాలే రాని సుఖాలే రాని, నన్ను లోకమంతా సామాన్యుడు అనని, గొప్పవాడు అనని, పొగడని, సంసార వ్యామోహం కలుగని, జ్ఞానం అంటే వైరాగ్యం అబ్బని, గ్రహచారం నన్ను కృంగదీయని, లేక మంచితనమే చేయని, అవి అన్నీయూ నాకు ఆభరణముల వంటివే స్వామి. నీ పాదసేవ చేయుచున్న నాకు అవి అన్నీయూ నీ అనుగ్రహములు కానే కనిపించును తండ్రి అని ఈ పద్య భావము. శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి 13వ పద్యము తాత్పర్యము. ఏ వేదంబు పఠించెలూత భుజంగం బే శాస్త్రంబుల్ చూచే తానే విద్యాభ్యాసంబు వనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం. హే కాళహస్తీశ్వర, ప్రాణకోటులకు మోక్షము కలుగుటకు నీ పాదములు సేవించుటకు ఒక్క భక్తియే కారణము అగును. కానీ చదువులు ఎన్ని చదివినను మోక్షము కలుగునా? ఎంతమంది చదివిన వారు లేరు, వారికి మోక్షము కలిగినదా? నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రాలు పఠించింది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? చెంచు ఏ మంత్రం జపం చేశాడు? వీరందరి ముక్తికి చదువులే కారణం అయినవా స్వామి? నీ పాదసేవాశక్తి ఉన్న చాలదా తండ్రి అని ఈ పద్య భావము. శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 14వ పద్యము తాత్పర్యము. కాయల్గాచే వధూ నఖరాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడెరొమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతిచే ప్రాయం బాయను బట్ట కట్టెతల చెప్పన్ రోత సంసారమే చేయం జాల విరక్తు చేయగదవే
శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: హే కాళహస్తీశ్వర, స్త్రీ గోళ్ల ఘాట్లచే నా శరీరము కాయలు కాచినది. వారి స్తనముల రాపిడిచే నా రొమ్ము రాయివలే గట్టిపడిపోయింది. మన్మథ క్రీడలందలి వ్యామోహంలో పడి వయసు గడిచిపోయినది. తల వెంట్రుకలు రాలిపోయి బట్టతల మిగిలినది. ఇట్లు చెప్పుకుంటూ పోయినచో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంసారము అన్న అసహ్యము కలిగినది. ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యము కలిగించి బంధ విముక్తుణ్ణి చేసి నన్ను కాపాడుము తండ్రి అని ఈ పద్య భావము. శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి 15వ పద్యము. తాత్పర్యము: నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కుంచమో మేక పెంటికయో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నులన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవో, చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం: హే కాళహస్తీశ్వర, నీ రూపు మోకాలో స్త్రీ యొక్క స్తనమో కుంచమో మేక పెంటికయో, నీ రూపము ఏదని నమ్మి అంటే భావించి సేవింతును. నా ఈ సందేహాలన్నీ పోగొట్టి భక్తుల హృదయ కమలములలోని మకరందాన్ని గ్రోలే భ్రమరం లాంటి నీ సగుణమూర్తిని నాకు చూపించి ధన్యుణ్ణి చేయుము తండ్రి అని ఈ పద్య భావము.